కృష్ణా జలాల పునః సమీక్ష చేసేందుకు కేంద్రం మార్గదర్శకాల గెజిట్ వెలువరించిన దృష్ట్యా దీనిపై అభ్యంతరం తెలుపుతూ ప్రధానమంత్రి హోంమంత్రికి మరోమారు లేఖలు రాయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. కృష్ణా నది జలాల పంపిణీపై రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ వద్దని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. కేంద్ర నిర్ణయం నేపథ్యంలో కృష్ణా జలాలపై కేంద్రం జారీ చేసిన తాజా విధి విధానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయిలో సమీక్షించారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలన్న నిర్ణయం నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయ నిపుణులతో సీఎం భేటీ అయ్యారు. కృష్ణా నదీ జలాల పంపిణీపై గతంలో ఇచ్చిన కేటాయింపులపై సమగ్రంగా చర్చించిన సీఎం కృష్ణా నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ 2 తీర్పు ద్వారా మిగులు జలాల కేటాయింపుల్లోనూ నష్టంపై చర్చించారు. ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తాయని అధికారులు వివరించారు. రాష్ట్ర విభజన చట్టాన్ని మీరి తాజా మార్గదర్శకాలు ఉన్నాయని అధికారులు వివరించారు. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందన్న అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. సెక్షన్ 89లో పేర్కొన్న అంశాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని, రాష్ట్ర విభజనకు ముందు చేసిన కేటాయింపులకు కట్టుబడి ఉండాలని విభజన చట్టం చెప్తుందని, ఇప్పుడు దాన్ని ఉల్లంఘించేలా కేంద్రం వైఖరి ఉందని వివరించారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ముందు పలు పిటిషన్లు పెండింగ్ ఉండగా కూడా గెజిట్ విడుదల చేశారని ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరించారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టంలో క్లాస్ 2ను కూడా ఉల్లంఘించి ఈ విధి విధానాలు జారీ చేశారని అధికారులు తెలియజేశారు. 2002కు ముందు చేసిన ట్రిబ్యునల్ కేటాయింపులను, పంపకాలను పునః పరిశీలించరాదని చట్టం చెప్తున్నా దీనికి విరుద్ధంగా కేంద్రం విధి విధానాలు చేసిందని పేర్కొన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కోర్టు ఉత్తర్వుల మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిఐడి విచారణకు హాజరయ్యారు. 5 నిమిషాల ముందే సిఐడి కార్యాలయానికి లోకేష్ చేరుకున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో అక్రమాలు జరిగాయంటూ లోకేష్కు సిఐడి ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీనిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లోకేష్ ఈ నెల 4వ తేదీన హైకోర్టును ఆశ్రయించడంతో ఉన్నత న్యాయస్థానం సిఐడికి పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కోర్టు ఉత్తర్వుల మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిఐడి విచారణకు హాజరయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని పాతూరు రోడ్లో ఉన్న సిట్ కార్యాలయానికి లోకేష్ 5 నిమిషాల ముందే చేరుకున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో అక్రమాలు జరిగాయంటూ లోకేష్కు సిఐడి ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీనిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లోకేష్ ఈ నెల 4వ తేదీన హైకోర్టును ఆశ్రయించడంతో ఉన్నత న్యాయస్థానం సిఐడికి పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విచారణ సమయంలో లోకేష్తో పాటు న్యాయవాదిని అనుమతించాలని సిఐడికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలానా దస్త్రాలతో రావాలని పిటిషనర్ను ఒత్తిడి చేయవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 లోపు మాత్రమే విచారించాలని, మధ్యాహ్నం 1 గంట భోజన విరామం ఇవ్వాలని సిఐడికి న్యాయస్థానం ఆదేశించింది. హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని సిఐడి అభియోగాలు మోపింది. లోకేష్పై వచ్చిన అభియోగాలపై సిఐడి విచారించనుంది. ఈ రోజు సాయంత్రం వరకు విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా లోకేష్ విచారణ నేపథ్యంలో తాడేపల్లి పాతూరు రోడ్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు వాహనాలను అనుమతించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు అసోసియేషన్ సభ్యులు అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక పురోగతి కోసం తాము సాయశక్తుల కృషి చేస్తామని ఏపీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ నూతన అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడ క్లబ్ నందు ఉత్కంఠ భరితంగా సాగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ ఎన్నికల్లో శ్రీనాథ్ రెడ్డి ప్యానెల్ ఘన విజయం సాధించింది. విజయవాడ క్లబ్ నందు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్కు చెందిన ఏపీ డిస్ట్రిబ్యూటర్లు అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నికలు నిర్వహించారు. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన మొత్తం 1054 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ప్రధానంగా రాత్రి జరిగిన ఎన్నికల సమరంలో శ్రీనాథ్ రెడ్డి, చంద్రశేఖరరావు ప్యానెల్లో పోటీ చేశారు. మొత్తం 12 మంది అభ్యర్థులకు ఎన్నికలు నిర్వహించగా ఉపాధ్యక్ష పదవి ఏకగ్రీవంగా ఎన్నుకోగా మిగతా 11 మంది సభ్యులు ఎన్నికల్లో పోటీపడ్డారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన అనంతరం నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో
శ్రీనాథ్ రెడ్డి ప్యానెల్ అభ్యర్థులు ప్రతి రౌండ్లో ప్రత్యర్థి అభ్యర్థులపై మెజారిటీని దిశగా దూసుకుపోతూ చివరికి వన్ సైడ్ విక్టరీని సొంతం చేసుకున్నారు. లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసుకున్న అనంతరం శ్రీనాథ్ రెడ్డి ప్యానెల్ సభ్యులు విజయం సాధించినట్లు ఎన్నికల కమిటీ ప్రకటించడంతో సభ్యులు మద్దతుదారులు సంబరాలు అంబరానంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కె శ్రీనాథ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కోన శరత్, ప్రధాన కార్యదర్శిగా ఏఎస్ రామ్ కుమార్, సంయుక్త కార్యదర్శి జె సతీష్ చంద్రారెడ్డి, కోశాధికారి శ్రీనివాస ముత్యాలు, ఉపాధ్యక్షులు పి సుధీర్, వి కోదండ రామారావు, కె సంజీవ్ కుమార్, మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎన్ సాధన, రాయలసీమ సంయుక్త కార్యదర్శిగా సివి సుబ్బారెడ్డి, సెంట్రల్ ఆంధ్ర సంయుక్త కార్యదర్శి త్రిమూర్తిరాజు, ఉత్తరాంధ్ర సంయుక్త కార్యదర్శి బండి సమత ఎన్నికయ్యారు. గెలుపొందిన నూతన కార్యవర్గానికి ఎన్నికల కమిటీ ధ్రువపత్రాలు అందజేశారు. నూతనంగా గెలుపొందిన అభ్యర్థులను అందరినీ అభినందిస్తూ శాలువాలు, పూలదండలు, పుష్పగుచ్చాలతో అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ మా ప్యానెల్పై నమ్మకం ఉంచి గెలిపించినందుకు డిస్ట్రిబ్యూటర్లు సభ్యుల ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు నూతన కమిటీ సభ్యులు చెప్పారు. మా గెలుపును ఛాలెంజ్గా తీసుకుని అందరి సూచనలు, సలహాలతో ఏపీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ను గౌరవప్రదమైన స్థానంలో నిలబెడతామని అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి తెలియజేశారు. మేము మొత్తము 13 మంది టీం ఉన్నాము. అందులో మా వైస్ ప్రెసిడెంట్ గారు ఇనామినస్, ఇంకొక జూనియర్ జాయింట్ సెక్రటరీ ఇనామినస్ అయినాక మిగిలిన 11 మంది ఎలక్షన్లలో జనరల్ సెక్రటరీగా, ట్రెజరర్గా, జాయింట్ సెక్రటరీగా, 3 ఆయిల్ కంపెనీలకు వైస్ ప్రెసిడెంట్లుగా, లేడీ వైస్ ప్రెసిడెంట్గా మేడము అందరూ, దాని తర్వాత జాయింట్ సెక్రటరీలు 3 ఏరియాలకు 3 పూర్తి మెజార్టీతో గెలిపించినాము. పూర్తిగా ట్రేడ్ కోసము పనిచేస్తాం. ఈరోజు జరిగిన ఎలక్షన్స్లో మా డిస్ట్రిబ్యూటర్లందరూ కూడా నన్ను జనరల్ సెక్రటరీగా అఖండమైన మెజారిటీతో ఎన్నుకోబడ్డారు. వారి అందరికీ ఉన్న ట్రేడ్ సమస్యల మీద మేము మా ప్యానల్ అందరం కూడా జాగ్రత్తగా వర్క్ చేస్తాము. అలాగే 1,50,00,000 వరకు కనెక్షన్లు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. మా 1,100 మంది నెట్వర్క్ ద్వారా ప్రతి నెల సుమారుగా 65 లక్షల రీఫిల్స్ సిలిండర్లు ప్రతి ఇంటింటికి చేరుస్తున్నాం. కస్టమర్లకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తామని చెప్పి మేము మనవి చేసుకుంటున్నామండి. వైసీపీ పాలనలో విజయవాడ నగరం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రధానంగా కాలనీ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నామని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ వెటనరీ మరియు ఎన్టీఆర్ కాలనీలకు చెందిన రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాజరయ్యి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దేవినేని అవినాష్ నేతృత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కాలనీ వాసులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించేలా పనిచేస్తున్నారని అభినందించారు. వేరే కాలనీల్లో కూడా ఈ మధ్యలో మేము వెళ్ళి శంకుస్థాపనలు చేయడం కానీ, లేకపోతే అక్కడ ఇన్నర్ రోడ్లకు మేము పర్మిషన్లు ఇవ్వటం కానీ, పూర్తి స్థాయిలో నిర్మించడం కానీ జరుగుతుంది. అలాంటి రోడ్లు కూడా ఒక అంబులెన్స్ రావాలన్నా సరే రాలేని పరిస్థితుల్లోన ఈరోజు విజయవాడ సిటీలో ఈస్ట్ నియోజకవర్గం అంటే బాగా డెవలప్మెంట్ చెందిన నగరంగా మనకి విజయవాడ నగరంలో ఈస్ట్ నియోజకవర్గం అంతా డెవలప్మెంట్గా కనబడుతుంది. మనకి పెద్ద పెద్ద కాలనీలు కనబడతాయి, పెద్ద పెద్ద బిల్డింగులు కనబడతాయి. ఇలాంటి బిల్డింగులు, ఇలాంటి కాలనీలు ఉన్న ప్రదేశాల్లో కూడా డెవలప్మెంట్ లేదు అని అంటే అసలు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక్కసారి ఈస్ట్ నియోజకవర్గ ప్రజలు గమనించాలి. మనకు కనీస వస్తువులు కూడా కల్పించలేని నాయకులు మనకు అవసరమా? దేవినేని అవినాష్ మాట్లాడుతూ తాము కులం, మతం చూడకుండా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఇప్పటికే వెటర్నరీ కాలనీలోని అన్ని రోడ్లను వేశామని, ఎన్టీఆర్ కాలనీలో ఉన్న రోడ్లను కూడా అభివృద్ధి పరుస్తామన్నారు. ఈ 4 సంవత్సరాల కాలంలో మేము వచ్చిన ప్రతిసారి గారా ఒక శంకుస్థాపన కార్యక్రమానికో, ఒక సంక్షేమ కార్యక్రమాలకో మేము ప్రజల దగ్గరికి వెళ్ళి పెద్దల దగ్గరికి వెళ్తాం గారు జరుగుతుంది. మరి అదే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎవరైతే ఎన్టీఆర్ కాలనీ కానివ్వండి, వెటనరీ కాలనీ నుంచి ఆ ఎదురుగున్న లయల కాలనీ, వెంకటేశ్వర నగర్ దాకా ఈ బారున గారా కమ్యూనిటీ హాల్స్, పార్కులు, జిమ్ములు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి గారా ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ 4-5 కాలనీల్లో గారా దాదాపుగా 4 నుంచి 5 కోట్ల రూపాయల మేరకు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు మా ఎజెండా అభివృద్ధి కార్యక్రమాలు, మా ఎజెండా సంక్షేమ కార్యక్రమాలు.
ఈ విధంగా ప్రజానికం దగ్గరికి వెళ్ళి మేము అందరం గారు ముందుకు వెళ్తాం గారు జరుగుతామని చెప్పాలి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఎన్ని అబద్ధాలు చెప్పి మోసాలు చేయాలనుకున్నా ఈరోజు ప్రజలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వాస్తవాలు గ్రహించి వాస్తవాలు తెలుసుకుని ఈరోజు ప్రతి ఒక్కరి గారు మాకు మద్దతు ఇస్తున్న సంగతి అందరిగా తెలియజేసుకోవాలనుకుంటున్నాం. వైసీపీ, బీజేపీ, జనసేనలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు ఆరోపించారు. ఆదానికి లొంగిపోయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ధరల భారాన్ని మోపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీల తీరుతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు. సిపిఎం ప్రచార యాత్రలో భాగంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు మధురానగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేశారని కానీ ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయడం లేదని మండిపడ్డారు. వైసీపీ మోడీపై జేబులో ఉంటే కింది జేబులో టీడీపీ, జనసేనలు ఉన్నాయని విమర్శించారు. అదానికి ఊడిగం చేస్తూ కేంద్ర షరతులకు లొంగి పేదలపై భారాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీల తీరుతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు. ఒకవైపున జగన్ గారు జనం అనుకుంటున్నారు, వాస్తవం ఏంటో తెలుసు. మరి ఇటువంటి తరుణంలో ఈ నిజంగా అవినీతి మీద పోరాటంగా ఈ పార్టీలు చేసేది, అవినీతిని అడ్డం పెట్టుకుని ఒక పార్టీని ఇంకో పార్టీలు దెబ్బతీయటానికి అందరూ కలిపి కేంద్ర ప్రభుత్వం గుప్పెట్టుకోగలటం చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రానికి హాని జరుగుతుంది, ఈ పార్టీలకి హాని జరుగుతుంది. అందుకే అవినీతి మీద పోరాటం సాగాల్సిందే. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని పార్టీలను గుప్పెట్లో పట్టుకుని రాష్ట్రానికి అన్యాయం చేసి మొత్తం దేశంలో, కేంద్రంలో బీజేపీ పెత్తనం చేయాలనుకుంటా ఉంది. దీని నుంచి మాత్రం ఈ ప్రాంతీయ పార్టీలు ఏవి దాన్ని గమనించట్లేదు. ఈ నెల 28వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఇంద్రకీలాద్రి, కనకదుర్గమ్మ దేవాలయంతో పాటు ఉప దేవాలయాలను మూసివేయనున్నట్లు దుర్గగుడి ఈవో బ్రహ్మరాంబ తెలిపారు. గ్రహణ మోక్షకాలం అనంతరం అక్టోబర్ 29 ఆదివారం ఉదయం 3 గంటలకు స్నాపనాభిషేకాలు నిర్వహించి ఆలయాన్ని తెరవనున్నారు. ఆదివారం తెల్లవారుజామున నిర్వహించే అర్జిత సేవలైన సుప్రభాత, వస్త్రం సేవ, ఖడ్గమాలర్చన కూడా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువైన కనకదుర్గమ్మ దేవాలయంతో పాటు ఉప దేవాలయాలను ఈ నెల 28వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నారు. శోభకృత నామ సంవత్సర అశ్రయుజ పౌర్ణమి అక్టోబర్ 28వ తేదీ శనివారం రాత్రి రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతున్న సందర్భంగా దేవస్థాన వైదిక కమిటీ సూచనల మేరకు ఆగమ శాస్త్ర ప్రకారం సాయంత్రం 6:30 నుండి శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయం, ఇతర ఆలయాల తలుపులు మూసివేయనున్నట్లు ఆలయ ఈవో బ్రహ్మరాంబ తెలియజేశారు. గ్రహణ మోక్షకాలం అనంతరం అక్టోబర్ 29 ఆదివారం ఉదయం 3 గంటలకు శ్రీ అమ్మవారి ప్రధానాలయ, ఉప ఆలయంలోని దేవతలకు స్నపనాభిషేకాలు నిర్వహించి అనంతరం ఉదయం 9 గంటల నుండి ప్రతినిత్యం వలె భక్తులకు దర్శనం ప్రారంభించి ఆర్జిత సేవలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. అక్టోబర్ 28 శనివారం సాయంత్రం అమ్మవారికి ప్రహోదకాల హారతులు నిర్వహించిన అనంతరం సాయంత్రం 6:30 ఆలయ తలుపులు మూసివేసి సాయంత్రం నిర్వహించే నిత్య పల్లకీ సేవ నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున నిర్వహించే ఆర్జిత సేవలైన సుప్రభాత, వస్త్రం సేవ, ఖడ్గమాలార్చన కూడా నిలుపుదల చేస్తున్నట్లు సోమవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ఈవో బ్రహ్మరాంబ తెలియజేశారు. పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలే శరణ్యమని తన జీవితాంతం కృషి చేసిన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ తమ్మిన పోతరాజు అని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు కొనియాడారు. విజయవాడ నగరంలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతమైన శక్తిగా తీర్చిదిద్దడంలో అనన్య సామాన్యమైన పాత్ర నిర్వహించారని గుర్తు చేశారు. కమ్యూనిస్టు నాయకులు, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ తమ్మిన పోతరాజు జయంతి కార్యక్రమాన్ని కొత్తపేట శ్రీనివాస్ మహల్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పోతరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ నిర్మాణం కోసం, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలే శరణ్యమని తన జీవితాంతం కృషి చేసిన కమ్యూనిస్టు యోధుడు అని కొనియాడారు. విజయవాడ నగరంలోని కార్మికులను, అసంఘటిత రంగ శ్రామికులను ఐక్యపరిచి వారి కనీస హక్కుల సాధనకే కృషి చేశారన్నారు.
విజయవాడ నగరంలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతమైన శక్తిగా తీర్చిదిద్దడంలో అనన్య సామాన్యమైన పాత్ర నిర్వహించారని కొనియాడారు. వేలాది మంది యువకులను ఉద్యమంలోకి తీసుకురావడం ద్వారా యువజనోద్యమం, మహిళా సంఘాలను నిర్మించారని అన్నారు. శాసనసభ్యులుగా చట్టసభల్లో ప్రజావాణిని వినిపించడమే కాకుండా ప్రత్యక్ష పోరాటాలలో మమేకమైన వ్యక్తిగా పోతరాజు తిరుగులేని నాయకునిగా ఎదిగారని అన్నారు. నగర కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారి 111వ జయంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు విజయవాడ నగరంలో కార్మికుల్ని, అలాగే వివిధ వర్గాల పేద ప్రజలందరినీ కూడా సమీకరించి నగరంలో కమ్యూనిస్టు ఉద్యమం. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ ముసుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దుబారా ఖర్చుపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 4.5 ఏళ్లలో సుమారు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. జగన్ పాలనలో ప్రజల సొమ్ము ప్రచార ప్రకటనల పాలవుతుందని దుయ్యబట్టారు. ప్రభుత్వం కోసం పనిచేయాల్సిన డిజిటల్ కార్పొరేషన్ అధికార పార్టీ కార్యకలాపాలను చెక్కబెడుతుందని విజయ్ కుమార్ విమర్శించారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అడ్వర్టైజ్మెంట్లతో ప్రజాధనం లూటీ పేరుతో విజయ్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ హయాంలో ప్రజల సొమ్ము ప్రచార ప్రకటనల పాలవుతోందని, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ముసుగులో జగన్ సర్కార్ 4.5 ఏళ్లలో 500 కోట్ల రూపాయలు దుబారా చేసిందని ఆరోపించారు. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ కార్యకలాపాల ముసుగులో అధికార పార్టీ తన కార్యకలాపాలు చక్కబెట్టుకుంటుందన్నారు. ప్రభుత్వం కోసం పనిచేయాల్సిన మొత్తం కార్పొరేషన్ పార్టీ అవసరాలు, ప్రచార పిచ్చికి జగన్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ కార్పొరేషన్లో పనిచేసే సిబ్బంది అంతా వైసీపీ సోషల్ మీడియా వారే అని విజయ్ కుమార్ తెలియజేశారు. డిజిటల్ కార్పొరేషన్ ఆన్లైన్లో ఇచ్చే యాడ్స్, గూగుల్ యాడ్స్ ఉంటాయి, యూట్యూబ్ యాడ్స్ ఉంటాయి, ప్రైవేట్ వెబ్సైట్లకు ఇస్తున్నారు, రకరకాలుగా ఉంటాయి. ఫస్ట్ మనం గూగుల్ యాడ్స్ చూద్దాం. గూగుల్ యాడ్స్ థంబ్నెయిల్స్ని మేము ఆన్లైన్లో వాళ్ళు ఇచ్చిన దీన్ని కొన్ని సేకరించాం. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ 900,000 to 1 million టైమ్స్, అంటే ఈ ఒక్క యాడ్ 10 లక్షల సార్లు వేయబడింది. ఇది గూగుల్లో ఎవరికైనా దొరుకుతుందండి, నా ఒక్కడికే కాదు, ఎవరికైనా గూగుల్లో దొరుకుతుంది. ఇది చూడండి, 8 million టైమ్స్, అంటే అది 80 లక్షల నుంచి 90 లక్షల సార్లు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా. ఇంకోటి 10 లక్షలు దాటిపోయింది, అలాగే అది దాదాపు 10 లక్షలు. ఇట్లా వరుసగా చూసుకుంటూ పోతే ఇన్ని యాడ్స్, ఇవన్నీ గూగుల్ యాడ్స్. అంటే అసలు ఈ గూగుల్ యాడ్స్ అంటే ఏంటి అని ఒక్కసారి మనం చూస్తే, మనం మామూలుగా యూట్యూబ్లో వీడియోలు పెట్టి లక్షలు సంపాదిస్తాను ఈ మధ్యాహ్నం చదువుతుంటాం కదా, చాలాసార్లు. ఈ మధ్య కూడా ఏదో ఒకతను 30 lakhs సంపాదించాడు అంటూ కూడా చూసాం. కానీ ఇక్కడ ఏంటంటే గూగుల్ యాడ్స్లో ఎవరైతే అడ్వర్టైజ్మెంట్కి గూగుల్లో పెడతారో వాళ్ళు గూగుల్కి డబ్బులు కట్టాలి, ఫ్రీగా వాళ్ళు ఎవరు. సో 2 రకాలు, ఒకటి డిస్ప్లే, ఇంకోటి మనం కానీ ఇచ్చిన యాడ్ మీద క్లిక్ చేస్తే దాని ఖర్చు కూడా మనమే భరించాలి. పోలీసులు తీరుపై సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ అర్బన్ కార్యకర్తల సమావేశానికి వడ్డేశ్వరం వెళ్తున్న రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావును పోలీసులు వారధిపై ఆపి నిర్బంధించారు. దీంతో పోలీసులు తీరుపై సిపిఎం నేత కాశీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సమావేశానికి వెళ్తున్న బాబురావును మధ్యలో అడ్డగించడం సమంజసం కాదని, పోలీసులు జగన్ మెప్పు కోసం చేసే ఇటువంటి నిర్బంధ చర్యలు మానుకోవాలని హితవు పలికారు. పోలీసుల దుశ్చర్యలను ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.